హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వాని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వాని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ హల్వా చేయడానికి ఇక్కడ నేను 8 వరకు బ్రెడ్లను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్లకి చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసుకుని తీసుకోవాలి. మనకి కావాలంటే ఈ అంచుల్ని కట్ చేయకుండా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఈ అంచులు అనేవి పాకాన్ని సరిగ్గా పీల్చుకోక హల్వా తినేటప్పుడు అక్కడక్కడ గట్టిగా ఉంటుంది. సో అందుకని అలా కాకుండా ఇలా చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేశాక ఇప్పుడు ఈ బ్రెడ్లని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్విన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రెడ్ ముక్కలు త్వరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి కావాలంటే ఈ బ్రెడ్ ముక్కల్ని నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హల్వా చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ని అయితే తీసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ త్వరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 8 బ్రెడ్లకి 200 గ్రాముల వరకు పంచదార అనేది కట్టగా సరిపోతుంది. అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈలో పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. అలాగే పాకాన్ని మరిగించుకునేటప్పుడే 4-5 యాలకుల్ని చితక్కొట్టుకుని వేసుకుని మరిగించుకోవాలి. అలాగే మనకి పాకం అనేది మరీ తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదు. ఇలా 2 నిమిషాలు అవ్విన తర్వాత కొంచెం పాకాన్ని తీసుకుని ఇలా 2 వేల మధ్యలో ప్రెస్ చేసి చూసామంటే కొంచెం జిగురుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ బ్రెడ్ ముక్కలు పాకాన్ని పీల్చుకునేంత వరకు మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఈ పాకం అనేది త్వరగా ఎగిరిపోయి మనకి బ్రెడ్ ముక్కలు గట్టిగా ఉండిపోతాయి. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే బ్రెడ్ ముక్కల్ని కలిపేటప్పుడు ఇలా గరిటెతో కొంచెం మెదుపుతూ కలిపామంటే మనకి బ్రెడ్ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఈలో బ్రెడ్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోని టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి ఈ బ్రెడ్ హల్వా మళ్ళీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలో బ్రెడ్ హల్వా అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చివరిగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.